ఒక్కసారిగా మన సూర్యుడు 24 గంటల పాటు కనిపించకపోతే ఏం జరుగుతుంది? ఒక రోజు మాత్రమే అని అనుకుంటున్నారా? ఆ 24 గంటల్లో భూమి మీద ప్రకృతి, మన జీవితం, జంతువులు, వాతావరణం అన్ని తారుమారు అయిపోతాయి. అంధకారంలో మునిగిపోతుంది ప్రపంచం. టెంపరేచర్స్ క్షణాల్లో పడిపోతాయి. మొక్కలు, జంతువులు, మనుషులు ఎవరు ఇదివరకు చూడని పరిస్థితి ఎదుర్కొంటారు. ఇదంతా నిజంగా జరిగితే ఎలా ఉంటుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్యుడు 24 గంటల పాటు మాయమైతే భూమికి ఏం జరుగుతుంది? సూర్యుడు మన జీవితంలో అత్యంత ముఖ్యమైన వాడు. సూర్యుడు వెలుతురుని ఇస్తాడు. అందుకే మనం పగలు రాత్రి తేడాన్ని తెలుసుకోగలం. సూర్యుడి నుంచి సన్ రైస్ రావడం వల్ల భూమి మీద టెంపరేచర్ ని డిసైడ్ చేస్తుంది. అందువల్ల మనం చలిలో గట్టగట్టిపోకుండా బతకగలం. మొక్కలు సూర్యుని వెలుతురుతో ఫోటోసింథసిస్ చేస్తాయి. అందువల్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. అలాగే సూర్యుని ఆకర్షణ బలం వల్ల భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అదే కారణంగా కాలాలు మారుతాయి. సూర్యుడు లేకపోతే జీవం భూమి మీద ఉండదు అనడానికి ఎలాంటి సందేహం లేదు. భూమి సూర్యుడి చుట్టూ గొప్ప చక్రంలా తిరుగుతూ ఉంటుంది. దీన్ని రొటేషన్ అంటారు. సూర్యుని ఆకర్షణ బలం వల్లే భూమి సూర్యుని చుట్టూ నిత్యం తిరుగుతూ ఉంటుంది. భూమి ఒకసారి సూర్యుడి చుట్టూ తిరగడానికి సుమారు 365 రోజులు పడతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. దాంతో భూమి మీద ఒక ఇయర్ పూర్తవుతుంది. భూమి తిరుగుతున్నప్పుడు సూర్యునికి దగ్గరగా ఉండే భాగాల్లో వేసవి, దూరంగా ఉండే చోట్ల శీతాకాలం వస్తుంది. ఇదే భూమిపై ఋతువులు ఎలా మారుతాయో చెప్పే కారణం. సూర్యుడు లేకపోతే భూమి దిక్కు తెలియని మార్గాల్లో వెళ్లిపోతుంది. సూర్యుడు 24 గంటల పాటు కనిపించకపోతే భూమంతా చీకటితో మునిగిపోతుంది. పగల టైంలో కూడా రాత్రిలా ఉంటుంది. మనకు కేవలం దీపాలు, స్ట్రీట్ లైట్లు వంటి ఆర్టిఫిషియల్ వెలుతురు మాత్రమే సహాయం చేస్తాయి. కొంచెం మబ్బులతో కనిపించే చంద్రుడి వెలుతూ ఉండొచ్చు, కానీ అది చాలా తక్కువగా ఉంటుంది. సూర్యుడి వెలుతురు లేకపోతే మనం చూస్తున్న ప్రపంచం పూర్తిగా నిశ్శబ్దంగా చీకటిగా మారిపోతుంది. సూర్యుడు లేకపోతే భూమి మీదకి వేడి రాదు. సూర్యుని తాపం లేకపోతే భూమి మీద టెంపరేచర్లు చాలా వేగంగా తగ్గిపోతాయి. కొన్ని గంటల్లోనే వాతావరణం చాలా చల్లగా మారుతుంది. కొన్ని ప్రాంతాల్లో మంచు పడడం మొదలవుతుంది. మనం బయటికి వెళ్ళలేము, ఎందుకంటే చలికి గడ్డగట్టుకు పోతాము. సూర్యుడి తాపం లేకపోతే భూమి ఒక రోజులోనే ఒక మంచు ప్రపంచంలా మారిపోతుంది. సూర్యుని వెలుతురు లేకుండా మొక్కలు ఫోటోసింథసిస్ అనే ప్రక్రియను చేయలేవు. అంటే అవి తాము తయారు చేసుకునే ఆహారాన్ని తయారు చేయలేవు. సూర్యుని వెలుతురు ద్వారా మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని ఆక్సిజన్ ని విడుదల చేస్తాయి. కానీ సూర్యుడు లేకపోతే ఆ ప్రక్రియ ఆగిపోతుంది. దీనివల్ల మొక్కలు బలహీనపడతాయి. ఆక్సిజన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. మన శ్వాసకు కావాల్సిన గాలి కూడా నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. సూర్యుడు లేకుండా 24 గంటలు చీకటి ఉంటే జంతువులకి సమయం మీద స్పష్టత ఉండదు. పగటి జంతువులు అవి రాత్రి అయిపోయిందేమో అని భయపడతాయి. అవి సైలెంట్ అయిపోతాయి. ఇక రాత్రిపూట సంచరించే జంతువులు మాత్రం 24 గంటల పాటు మెలకువలో ఉంటాయి. ఇవి తినేందుకు, వెతికేందుకు బయటికి వస్తాయి. ఇది జంతువుల సహజమైన జీవన శైలిని పూర్తిగా కల్లోలపరుస్తుంది. వాటికి పగలు రాత్రి తేడా అర్థం కాక అల్లకల్లోలంగా మారిపోతాయి. సూర్యుడు లేకపోతే సముద్రాలు ఉన్న ప్రవాహాలు కూడా మారిపోతాయి. సూర్యుని కిరణాలు సముద్రంపై ప్రభావం చూపుతాయి. అందువల్ల సముద్రాలు వేడిగా చల్లగా మారుతాయి. సముద్ర ప్రవాహాలు మారితే వాతావరణం కూడా గందరగోళం అవుతుంది. వర్షాలు, తుఫాన్లు ఇంకా భూకంపాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. సూర్యుడు లేకుండా ప్రపంచ వాతావరణం పూర్తిగా అశాంతిగా మారిపోతుంది. సూర్యుడు కనిపించకపోతే ప్రపంచం అంతా ఒకసారిగా భయాందోళనలో మునిగిపోతుంది. అందరూ షాక్ లో ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. న్యూస్ ఛానల్లో ఈ విషయం గురించి హడావిడిగా చెప్తుంటారు. అందరూ ఇబ్బంది పడతారు. ప్రతి ఒక్కరూ నిస్సహాయంగా భయంతో ఉంటారు. ప్రపంచం మొత్తం ఒక పెద్ద గందరగోళంలో పడిపోతుంది. సమాజం, ఆర్థిక వ్యవస్థ, రవాణా వ్యవస్థలన్నీ ఎక్కడివక్కడ ఆగిపోతాయి. 1-2 కాదు, 24 గంటలు చీకటిలో ఉండడం వల్ల మన మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తుంది. చీకటిలో ఎక్కువ సమయం గడపడం వల్ల మనకు భయం, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సూర్యుని వెలుతురు లేకపోతే మనం గడపాల్సిన రోజు రాత్రిలా అనిపిస్తుంది. దీనివల్ల నిద్ర కూడా సరిగ్గా రాకపోవచ్చు. మన శరీరానికి మరియు మనసుకు కూడా ఎటు వెళ్లాలో అర్థం కాక గందరగోళం అవుతుంది. ఇది నిజంగా జరుగుతుందా? విజ్ఞానంతో చెప్పాలంటే కాదు. సూర్యుడు అలా ఒక్కసారిగా అదృశ్యం అవడం అసాధ్యం. సూర్యుడు ఒక గొప్ప నక్షత్రం. అతని శక్తి చాలా బలంగా ఉంటుంది. సూర్యుడు కనిపించకుండా పోవాలంటే కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. కాబట్టి సూర్యుడు ఒకసారిగా మాయమవడం జరగదు.